వెల్కమ్ టు వైబ్ న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్లకు కరువు. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి ఆవేదన చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు అంటూ రైతుల ఆవేదన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన బాయన్న వాగు. కేసీఆర్ ఉన్నప్పుడు మే నెలలో కూడా నిండుగా నీళ్లు ఉండేవి. ఎంతో కష్టపడి బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టిన బయన్న వాగులో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. వెంటనే బయన్న వాగులోకి నీళ్లు వదిలి మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఎర్ర రవీందర్ రెడ్డి, మాది కరకాల గ్రామము. మాకు 8 ఎకరాల దాకా సాగు చేసిన పంట పొలాలు. ఈ బయన్న వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్లతో పెట్టి నీళ్లు వస్తాయన్న ఆశతోటి పంట పొలాలు దున్ని నాటుపెట్టుకున్నాం, కలుపులు తీసినాం. వీటన్నిటికి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవబెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం. కానీ ఈ బయన్న వాగులో నీళ్లు వస్తాయన్న ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని కూడా 3-4 సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా బయన్న వాగులో నీళ్లు రాకపోవడం చాలా రైతులు, నాతో పాటు వందల వేల రైతులు కూడా బయన్న వాగు పొడుగుతా చాలా మంది నీళ్లు వస్తాయని ఆశతోటి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ ఇంతవరకు నీళ్లు వస్తలేవు. మాకు అట్లే ఇక్కడ ప్రస్తుతం అందరికీ అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఎల్లవేళలా 24 గంటలు నీళ్లు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అనివార్య కారణాలలో మాకు ఈ డ్యామ్ కూడా కూలిపోవడం జరిగింది. అప్పుడు ఆ డ్యామ్ ను కూడా స్థానిక ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని ఈ డ్యామ్ ను కట్టించి మా రైతులందరికీ, నాతో పాటు మాకున్న రైతులందరినీ కూడా నీళ్లు ఇప్పించి పంట పొలాలను కాపాడి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ ప్రాధేయపడి కోరుకుంటున్నాను. మాది కర్కాల గ్రామం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి. మాకు దాన్ని బయన్న వాగు, ఏటి వాగు ద్వారా మేము నీళ్లను ఆసరాగా చేసుకొని 8 ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది. మాకు ఈ నీళ్లు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం. మాకు దయచేసి స్థానికటువంటి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరూ బాధపడుతున్నారు. కావున మా యందు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్లు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోచింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యందు దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి. అప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్లు ఉండేది. ఏడే చచ్చిపోయింది తాగలే సార్, ఇంతవరకు తాగాలి. మంచిగా పంటలు అన్నీ ఇప్పుడు ఇదే ఈ ఏరియాలో ఇప్పుడు ఈ మనం నిలబడ్డ పరిస్థితి 60-70 ఎకరాల దానికి సూచన ఎండిపోతుంది మొత్తం ఏం లేకుండా. మహబూబాబాద్ మండలం తొర్రూరు కర్కాల గ్రామం. మాకు 2 ఎకరాల పొలం నాటు పెట్టినాము. పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది. మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం. నీళ్ళు వదలాలి మా ఏటికి. బయన్న వాగు నీళ్ళు వదలగలరు. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.